విసుగొచ్చేస్తుంది కదా. వాళ్ళ పార్టీ వాళ్ళకే విసుకొస్తుంది విజయ్ చంద్ర గారు. వాళ్ళ పార్టీ వాళ్ళే ఏమయ్యా ఏం మాట్లాడుతున్నావా, నువ్వు మాట్లాడేది ఏమయ్యా, ఒక పద్ధతి ఉందా పాడుందా అని చెప్పి వాళ్ళే అడుగుతున్నారు. మొత్తం అసలు అసెంబ్లీకి రాకుండా సమయం అసలు ఇంకొక విజయ్ చంద్ర గారు ఇంకొక చాలా సీరియస్ విషయం ఏంటో తెలుసా అండి? నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటల మీద ప్రివిలేజ్ నోటీస్ ఇవ్వచ్చండి, ప్రివిలేజ్ పెట్టచ్చు. అతన్ని అసెంబ్లీకి బలవంతంగా తీసుకొచ్చి బోల్లో నిలబెట్టచ్చు. స్పీకర్ కి దురుద్దేశాలు ఆపాదిస్తున్నాడు. అది ఆయనకు ప్రస్తావించారు, రాసిన లెటర్ లో ఇలా ఉంది, హైకోర్టును ఆశ్రయించారు, దురుద్దేశం ఆపాదిస్తున్నారు అని. ఎగ్జాక్ట్లీ. స్పీకరు నాకు టైం ఇవ్వడు అని చెప్పి పదే స్పీకర్ ని ఉద్దేశించి చాలా దుష్ప్రచారం చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో విషయాలు తీసుకొని హౌస్ చాలా సీరియస్ గా తీసుకొని అతన్ని తీసుకొచ్చి అడ్మానిష్ చేయాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే ఏమవుతుంది అంటే ఇదే విధంగా మాట్లాడుతుంటాడు. ఈ రోజు స్పీకర్ రూలింగ్ ఇచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి ఇదే విధంగా మాట్లాడుతున్నాడంటే ఆయనకి సభా సంప్రదాయాల మీద, అసలు ఇటువంటి విషయాల మీద అతనికి ఏమాత్రం గౌరవం లేదు అనేది ఇంకొకసారి ఎస్టాబ్లిష్ అవుతున్నది. స్పీకర్ వ్యవస్థ మీద కామెంట్ చేస్తాడు. స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు ఎలక్ట్ కావటానికి ముందరే నన్ను చంపుతానన్న వ్యక్తికి స్పీకర్ ఇవ్వబోతున్నారు అని చెప్పాడు. ఆ తర్వాత అసెంబ్లీ స్పీకర్ గా ఎన్నికైన తర్వాత కూడా నిన్న రూలింగ్ లో అయ్యన్న పాత్రుడు చెప్పారు, హైకోర్టులో జరిగిన జరగని విషయాన్ని కూడా జరిగినట్టు చెప్పి స్పీకర్ వ్యవస్థని బదనాం చేయటానికి జగన్మోహన్ రెడ్డి పెద్ద కుట్రబంది పనిచేస్తున్నారు. తనకు ప్రతిపక్ష హోదా కల్పించాలని హైకోర్టులో జగన్మోహన్ రెడ్డి గారు రిట్ పిటిషన్ వేశారని, ఆ పిటిషన్ విచారణార్హమా కాదా అనే దశలోనే ఉంది అని అన్నారు స్పీకర్ గారు. ఎగ్జాక్ట్లీ. విచారణ దశలో ఉన్న దానికి ఒక మొన్న అంతకు ముందర ప్రెస్ కాన్ఫరెన్స్, ఒక రికార్డెడ్ ప్రెస్ కాన్ఫరెన్స్ వదిలాడు. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఒక రిపోర్టర్ ఎవరు అడిగితే నేను అసెంబ్లీకి వెళ్లాలో అక్కర్లేదో స్పీకరు హైకోర్టుకి సమాధానం చెప్పుకోమను అన్నాడు. స్పీకర్ హైకోర్టుకి సమాధానం చెప్తాడా? ఏం మాట్లాడుతున్నావా నువ్వు? అసలు నీకు ఏమన్నా 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నావు, మీ నాన్న కూడా ముఖ్యమంత్రి కదా, కనీసం రాజకీయ పరమైన అవగాహన కూడా లేకుండా మాట్లాడుతున్నావు. అట్లాగే మాట్లాడతాడు. రాజకీయ అవగాహన లేకుండా మాట్లాడి మొత్తం ప్రజల్లో చర్చగా ఉండాలని, చర్చించుకోవాలని ప్రజలందరూ తన గురించి. ఫ్రీ పబ్లిసిటీ అంటే జనరల్ గా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారి టెక్నిక్ అది. ఎగ్జాక్ట్లీ. రామ్ గోపాల్ వర్మ కరెక్ట్ చెప్పారు. రామ్ గోపాల్ వర్మ ఏదో విధంగా వార్తల్లో ఉంటారు. అది సినిమా ఏదో ఒక కాంట్రవర్సీ తనే సృష్టించుకొని చర్చలో ఉన్నట్టుగా రామ్ గోపాల్ వర్మ టెక్నాలజీని ఫాలో అవుతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ మొత్తం ప్రతిపక్ష హోదా నీకు రాదు, స్పష్టంగా రాదు. 18 సీట్లు ఉంటే వచ్చి ఉండేది, నీకు 18 సీట్లు లేవు కాబట్టి రాదు. నాకు సమయం ఇవ్వట్లేదు అంటాడంటే నాకు అసలు అర్థం కాని విషయం ఏంటంటే, నువ్వు అసెంబ్లీకి వెళ్ళి నువ్వు మాట్లాడతానంటే ఎవరన్నా వద్దన్నారా? పోనీ నిజంగా ఒకవేళ అపోజిషన్ స్టేటస్ ఇస్తానని వాళ్ళు ఏదైనా మార్చేసుకుంటే లెటర్ రాసిస్తారా? నేను క్రమం తప్పకుండా ఒక్కరోజు కూడా మిస్ కొట్టకుండా వస్తానని స్పీకర్ గారికి లెటర్ రాస్తారా? అసలు ఇంకో పాయింట్ విజయ్ చంద్ర గారు, మొన్న బడ్జెట్ దీని మీద ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2-2.5 గంటల్లో మాట్లాడాడు. నిజంగా స్పీకరు జగన్మోహన్ రెడ్డికి 2.5 గంటలు టైం ఇస్తే మాట్లాడగలుగుతాడా? 2.5 గంటలు ఏకధాటిగా మాట్లాడగలుగుతాడా? నాకు చంద్రబాబు నాయుడికి ఇచ్చినంత టైం కావాలని అడుగుతున్నాడు కదా. ఆయన 3 గంటలు 4 గంటలు అట్లా నిలబడే మాట్లాడతాడు. నువ్వు మాట్లాడతావా అంతసేపు? అసలు లోక్సభలో అండి కాంగ్రెస్ పార్టీకి అపోజిషన్ స్టేటస్ లేదు, 10 సంవత్సరాలు లేదు. మొన్న వచ్చింది, మొన్న ఎన్నికల్లో వచ్చింది. ఈ 10 సంవత్సరాలు కూడా రాహుల్ గాంధీ క్రమం తప్పకుండా పార్లమెంట్కి వెళ్ళాడు, సోనియా గాంధీ పార్లమెంట్కి వెళ్ళింది.
అక్కడ మాట్లాడారు. ఇప్పుడు అపోజిషన్ లీడర్ స్టేటస్ వచ్చింది, కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. నువ్వు అసలు పార్లమెంటులో ఏం జరుగుతుంది మన కళ్ళ ముందరే జరుగుతుంది. నేను ఇంకా పాత విషయాలు కూడా చెప్పట్లే, కొత్త విషయం. అది కూడా ఆ మాత్రం రాజకీయ పరిజ్ఞానం కూడా లేని జగన్మోహన్ రెడ్డి ఈ రోజున వచ్చి స్పీకర్ వ్యవస్థ మీద బురద జల్లే విధంగా ప్రవర్తిస్తున్న అంటే సార్ ఇప్పటికిప్పుడు ఆయన అలా అన్నారు కాబట్టి దురుద్దేశాలు ఆపాదిస్తున్నారు కాబట్టి పిలిపించచ్చా స్పీకర్ గారు? ఇప్పుడు నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా స్పీకర్ కి దురుద్దేశాలు ఆపాదిస్తూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు.